హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏబిపిఎస్సి ఏఈ సివిల్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా టాపిక్ 6 అని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క టోటల్ డేటాలో మనం టాపిక్ 6 మొత్తాన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు టోటల్ డేటా అనేది క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ డెఫినేషన్ ఓరియంటెడ్ అయినటువంటి టాపిక్ ఇది, ఓకేనా? ఒక చిన్న టాపిక్, జస్ట్ మీకు ఒక పిక్చరైజ్ వచ్చేసి ఒక డెఫినేషన్ వచ్చేసి ఎంటైర్ డేటా అని మనకు ఫినిష్ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కూడా డిఫరెంట్ అయినటువంటి మోడ్స్ అంటే సర్క్యులర్, ఓకేనా? సో సర్క్యులర్ బెండింగ్ అని ఇవన్నీ కూడా డిఫరెంట్ అయినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి స్ట్రక్చరల్ సెక్షన్స్ ఇవన్నీ. బట్ మనకు బేసిక్స్ తెలిస్తే మనకు అయిపోతుంది, ఓకేనా? సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి యూలర్స్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో యూలర్స్ బెర్నౌలీస్ ఈక్వేషన్, సో దీన్ని ఇంకేమంటాం? బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా. బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఈ ఒక్కటి వస్తే మీకు ఈ యొక్క టాపిక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ సిగ్మా బై వై దట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం బై ఐ దట్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. ఓకే, సిగ్మా బై వై దట్ ఈక్వల్స్ టు ఎం బై ఐ దట్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. ఓకే, వాట్ ఈస్ సిగ్మా? సిగ్మా మీన్స్ బెండింగ్ స్ట్రెస్, ఎం అంటే బెండింగ్ మూమెంట్, ఓకేనా? సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్లో షియర్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ తోటి బెండింగ్ మూమెంట్ని ఎం తోటి డిఫైన్ చేస్తాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ లేదా యంగ్స్ మాడ్యులస్. మరి వాట్ అబౌట్ వై? వై అంటే ఏంటి ఫ్రెండ్స్? వై అనేది డిస్టెన్స్. ఈ విధంగా డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ యొక్క XY అనేది డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఐ అంటే ఎక్కడ వచ్చింది? మనం మెకానిక్స్లో డిస్కస్ చేసుకున్నాం, లేదా సాలిడ్ మెకానిక్స్లోని పార్ట్ 2లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది అది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ నెక్స్ట్ ఆర్. వాట్ ఈజ్ ఆర్? ఆర్ మీన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ మనకు డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకు మొత్తం డయాగ్రామ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ ఈ యొక్క షేప్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏం చేసినాం, మొత్తం కూడా ఈ విధంగా బీమ్ కనుక ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ కనుక ఉన్నట్లయితే లోడ్ అప్లై చేస్తే దాని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ అదేవిధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటిదంటే బెండింగ్, ఓకేనా? లోడ్ అప్లై చేసినప్పుడు బెండింగ్ అనేది అవుతుంది కదా. సో ఇక్కడ సాగింగ్ హాగింగ్ అనేది మనకు డిఫ్లెక్షన్ అండ్ స్లోప్లో డీటెయిల్గా వస్తుంది. దానికంటే ముందుగా జస్ట్ బెండింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక సింప్లీ సపోర్టెడ్ ఉంది, ఒక క్యాంటిలివర్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బీమ్ కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క బీమ్లో ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా డాటెడ్ లైన్స్, దట్ ఈస్ కాల్డ్ స్టీల్ లేదా ఐరన్ రాడ్స్. అండ్ ఈ పైన ఈ కింద ఉండేది ఏంటిది? కాంక్రీట్, ఓకేనా? సో పైన కింద ఉండేది కాంక్రీట్. సో ఈ యొక్క సెక్షన్ ఎక్కడ పనికి వస్తుంది? రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో పనికి వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, దట్ మీన్స్ సాలిడ్ మెకానిక్స్ కాబట్టి సివిల్ కమ్ మెకానికల్ ఓరియంటెడ్ కాబట్టి ఈ మధ్యలో ఉండేటటువంటి డాటెడ్ లైన్స్లో మనకు వచ్చేది ఏమొస్తుంది? స్టీల్ వస్తుంది, లేదా ఈ యొక్క రాడ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకు పైన కింద కవర్ చేస్తూ ఏముంటుంది? కాంక్రీట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మనం జనరల్ బేస్డ్ అయినటువంటి ఒక ఐరన్ బీమ్ కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే ఇట్లా కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ది కనుక తీసుకుంటే, ఇక్కడ మనం ఈ షేప్లో కనుక తీసుకొస్తే మనకు ఇక్కడ ఏమవుతుంది? ఇటు సైడ్ ప్రతి ఎలిమెంట్ కూడా బోత్ సైడ్స్ నుంచి ఏమవుతుంది? కంప్రెషన్ అవుతుంది. అండ్ దీని ఒక కింది సైడ్ చూడండి, యాక్చువల్గా ఉండాల్సినటువంటి లెంత్ కంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఓకేనా? ఈ విధంగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు మధ్యలో క్రాక్స్ అనేవి జనరేట్ అవుతాయి, బికాస్ ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేయలేవు కాబట్టి. ఎప్పటివరకు అయితే గ్యాప్ని ఫిల్ చేయగలవు అప్పటి వరకు నీట్గా ఉంటాయి. గ్యాప్ ఫిల్ చేయడం అయిపోగానే, అంటే దాని యొక్క ఎక్స్పాండింగ్ నేచర్ అయిపోగానే క్రాక్స్ అనేవి వస్తాయి. అదే మనం మెకానికల్ ఎలిమెంట్లో లైక్ మనం స్టీల్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ, లేకపోతే మైల్ స్టీల్ కానీ అవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అవి ఎక్స్పాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి టెన్షన్ అనేది దాంట్లో జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు కంప్రెషన్ అనేది జనరేట్ అవుతుంది. సో కంప్రెషన్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా ఉన్నటువంటి యాటమ్స్ అనేవి దగ్గరికి నొక్కుకొని పోవడం జరుగుతుంది, ఈ యొక్క సెక్షన్ నుంచి ఈ యొక్క సెక్షన్ దాకా. అండ్ ఇక్కడ ఏమవుతుంది? ఎన్లార్జ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్లోనే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తెలుస్తుంది, అసలు ఈ యొక్క ఎలిమెంట్ అనేది లోడ్ క్యారింగ్ కెపాసిటీకి ఎట్లా ఉంటుంది అని. సో ఇక్కడ మనకు వచ్చేది ఏమొస్తుంది? దిస్ డైరెక్షన్ అంటే స్మైల్ ఈ విధంగా వస్తుంది ఫర్ ద సింప్లీ సపోర్టెడ్. అది ఇక్కడ ఏమొస్తుంది? సాడ్ ఫేస్ అన్నమాట.
ఈ విధంగా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం లోడ్ అప్లై చేయగానే ఇది కింద సైడ్ బెండ్ అవుతుంది, ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయ్యేదేమో టెన్షన్ వస్తుంది, ఈ విధంగా మనకు కంప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద పిక్చరైజేషన్, జస్ట్ అట్లా ఇట్లా బెండ్ అవుతుంది అనేది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం, దట్ ఈస్ అజంప్షన్స్. సో మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది అజంప్షన్. సో సింపుల్ బెండింగ్ థియరీ యొక్క అజంప్షన్స్. ఆల్ ద ఫర్గోయింగ్ థియరీ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫర్ ద ఈజీ ఆఫ్ ప్యూర్ బెండింగ్. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని అజంప్షన్స్ అనేవి మన యొక్క ప్యూర్ బెండింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఇవన్నీ కూడా యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. దాన్ని ప్యూర్ బెండింగ్ కోసం డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా హైలీ యూటిలైజ్ అవుతాయి. సో ఎందుకు సార్ మరి అసలు ఈ యొక్క సెక్షన్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈ యొక్క బెండింగ్లోనే ఎక్కడైనా చూసారా? ఈ యొక్క సెక్షన్స్ ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూసారు? లీఫ్ స్ప్రింగ్స్. సో ఈ విధంగా యాక్సెస్ అనేది ఉంటుంది కదా, లీఫ్ విత్ ఐ, లీఫ్ వితౌట్ ఐ. మర్చిపోయారా సబ్జెక్టు? ఎగ్జామ్ సిలబస్ లేదు కదా సార్, మనకు అవసరం అంటారా? అవసరమే, ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. సో ఇక్కడ బెండింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బెండింగ్ ఉంటేనే మనకు సస్పెన్షన్ అనేది పాసిబుల్, బెండింగ్ లేకుంటే సస్పెన్షన్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఇట్లా స్ట్రైట్గా ఉందనుకోండి, లోడ్ రాగానే ఇట్లా ఏదైనా అప్ వచ్చిందనుకోండి, బాడీ మొత్తం అంటే వెహికల్ యొక్క బాడీ మొత్తం ఏమవుతుంది, అంత హైట్ లిఫ్ట్ అవుతుంది. అదే లీఫ్ స్ప్రింగ్ అయితే ఏం చేస్తుంది, ఆ యొక్క ఎఫెక్టివ్ని దీనిలో కంట్రోల్ చేసుకుంటుంది, అంటే దీనిలోకి తీసుకుంటుంది. ఇది మనకు రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్ పైనే ఈ యొక్క సెక్షన్ తీసుకురావడం జరిగింది. నెంబర్ 1, ద షియర్ ఫోర్స్ ఎట్ క్రాస్ సెక్షన్ ఈజ్ 0. నెంబర్ 1, షియర్ ఫోర్స్ ఎట్ క్రాస్ సెక్షన్ దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. షియర్ ఫోర్స్ దాని యొక్క క్రాస్ సెక్షన్లో కనుక 0 ఉన్నాయి అంటే షియర్ ఫోర్స్ అంటే ఏంటిది, ఒకదానిపైన ఒకటి రబ్బింగ్ అవ్వడం. ఓకేనా. అక్కడ మనకి ఏం జనరేట్ అవుతుంది, షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ యొక్క ప్రాసెస్లో మనం ఉపయోగించేటటువంటి ఫోర్స్ని షియర్ ఫోర్స్ లెక్క కన్సిడర్ చేస్తాం, అంటే ఇట్లా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ సెకండ్ కేస్, దట్ ఈస్ నార్మల్ స్ట్రెస్ డ్యూ టు బెండింగ్ ఈజ్ ఓన్లీ ప్రొడ్యూస్డ్. ఓకేనా. నార్మల్ స్ట్రెస్ ఈజ్ ఓన్లీ బెండింగ్. ఓకేనా. సో ఆ యొక్క ప్రాసెస్ మాత్రం ఉండాలి. అండ్ అదేవిధంగా బీమ్స్ కన్నా తీసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ స్ట్రైట్గా ఉండాలి, బీమ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి, అప్పుడైతే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4, ద మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్. అంటే హోమో అంటే సేమ్, హోమో మీన్స్ సేమ్, జీనియస్ అంటే మనకు ఒకే రకమైనటువంటి మెటీరియల్ అన్నమాట. అంటే ఒకే రకమైనటువంటి మెటీరియల్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీమ్ని కనుక తీసుకుంటాం, లేదా ఇక్కడ ఒక లీఫ్ని కనుక తీసుకుంటే, లీఫ్ స్ప్రింగ్లో ఒక లీఫ్ కనుక తీసుకుంటే, ఆ యొక్క లీఫ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ అంటే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ దాకా ఒకే మెటీరియల్ ఉండాలి. అయితే క్యాస్ట్ ఐరన్, మైల్డ్ స్టీల్, ఆ విధంగా ఏదైనా ఒకటే స్పెసిఫిక్గా ఉండాలి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక మెటీరియల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక మెటీరియల్, ఇట్లా కాంపోజిట్ ఉంటే ఏమవుతుంది, ఒకదాని యొక్క ప్రాపర్టీస్ ఇంకో దాని యొక్క ప్రాపర్టీస్కి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమోజీనియస్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఐసోట్రోపిక్ కూడా. సో ఐసోట్రోపిక్ అంటే ఏంటిది, యూనిఫామ్ కాంపోజిషన్ అండ్ అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ కనుక అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. సో ఐసోట్రోపిక్ అంటే థర్మల్ వస్తుంది, నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఐసోట్రోపిక్, ఐసోథర్మిక్. ఓకేనా. సో ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు, కాకపోతే మరి మీకు అంత గుర్తుండదు అంతే. అండ్ నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ అనేది మనకు టెన్షన్ సైడు అండ్ అదేవిధంగా కంప్రెషన్ సైడ్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ జరుగుతుంది కదా, టెన్షన్ సైడ్ కంప్రెషన్ సైడ్ కూడా ఈక్వల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ కన్నా తీసుకుంటే లీనియర్గా అండ్ అదేవిధంగా ఎలాస్టిక్గా ఉండాలి. స్ట్రెస్ స్ట్రెయిన్ కన్నా తీసుకుంటే ఎట్లా ఉండాలి, లీనియర్గా ఉండాలి అండ్ అదేవిధంగా ఎలాస్టిక్ మోడ్లో ఉండాలి. అండ్ అదేవిధంగా అవన్నీ కూడా సిమెట్రికల్గా ఉండాలి. ఓకేనా. సిమెట్రికల్గా ప్లేన్ ఆఫ్ బెండింగ్ కనుక ఉన్నట్లయితే, అంటే సిమెట్రికల్ అంటే అదే విధంగా సిమెట్రికల్ అంటే ఆపోజిట్లో ఉంటాయి. సో అన్సిమెట్రికల్, సిమెట్రికల్. ఓకేనా. సో ఇప్పుడు మనకు అజంప్షన్స్ అనేవి అయిపోవడం జరిగింది. సో అజంప్షన్స్ అనేవి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే, ఎందుకంటే ఎగ్జామ్లో అయితే ఇచ్చిండు కదా, సిలబస్లో మెన్షన్ చేసిండు అంటే ఇంపార్టెంటే, అజంప్షన్స్ బేస్ పైన అడుగుతాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సెక్షన్ మాడ్యులస్. సో అజంప్షన్స్ మీకు ఇంకా థియరిటికల్గా కావాలంటే ఆల్రెడీ మీకు ఈ యొక్క బుక్లో అందించడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంది, మీరు అక్కడి నుంచి ఒక పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పేపర్ 2 సంబంధించి 150 మార్క్స్కి ఆల్రెడీ టోటల్ డేటా ఇవ్వడం జరిగింది, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ మాడ్యులస్. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే క్యాపిటల్ జెడ్ తోటి సూచించడం జరుగుతుంది. క్యాపిటల్ జెడ్ దట్ ఈక్వల్స్ టు I/Y. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, క్యాపిటల్ జెడ్ దట్ ఈక్వల్స్ టు I/Y. మరి
జెడ్ అనేది ఎక్కడ సంబంధించింది ఫ్రెండ్స్? సెక్షన్ మాడ్యులస్ అనేది బీమ్ యొక్క క్రాస్ సెక్షనల్ బేస్ పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా జెడ్ అనేది బీమ్ యొక్క స్ట్రెంత్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. జెడ్ మీన్స్ బీమ్ యొక్క స్ట్రెంత్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా స్ట్రెంత్ ఆఫ్ ద బీమ్ సెక్షన్స్ అనేవి మేజర్గా దాని యొక్క సెక్షన్ మాడ్యులస్ పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ ఫ్లెక్జరల్ ఓకేనా. సో ఫ్లెక్జరల్ వచ్చేసి సిగ్మా దట్ ఈక్వల్స్ టు ఎం బై జెడ్. మరి ఎం అంటే ఏంటిది? బెండింగ్ మూమెంట్. జెడ్ అంటేనేమో సెక్షన్ మాడ్యులస్. దీని బేస్ పైన మనకేమొస్తుంది? సిగ్మా వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రెక్టాంగులర్ సెక్షన్ కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే మనకి ఇక్కడ సిలబస్లో చూడండి ఒకసారి సర్క్యులర్ బెండింగ్, ఓకేనా, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి రెక్టాంగిల్. మనకు సర్కిల్ ఒకటి ఇవ్వడం జరిగింది, బట్ మనం అన్నీ అయితే డిస్కస్ చేసుకుందాం. రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ కనుక ఉన్నట్లయితే, అండ్ రెక్టాంగిల్కి ఏముంటుంది? విడ్త్ ఉంటుంది, ఓకేనా. సో విడ్త్ బీగా తీసుకుందాం. అండ్ అదేవిధంగా డెప్త్ అనేది కూడా ఉంటుంది కదా, డెప్త్ డి అనేది ఉంటుంది. సో దాని యొక్క క్రాస్ సెక్షన్ జెడ్ దట్ ఈక్వల్స్ టు BH²/6. BH²/6. సో హెచ్ అంటే ఏంటి? హైట్. సో డి అంటే BD²/6. డెప్త్ హెచ్ అంటే BH²/6. అది మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోవచ్చు. సో BH² అని రాసిన BD² రాసిన ఒకటే. ఓకే, డెప్త్ అనేది రీప్రజెంట్ చేస్తామో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ అయిపోయింది, ఇంకేం చేయాలి? చతురస్రం, దట్ మీన్స్ స్క్వేర్. సార్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయా అంటే ఎస్, డెఫినెట్గా వస్తాయి. సిలబస్లో మెన్షన్ చేసిండు, అదొక టాపిక్ అన్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వన్. సో స్క్వేర్కి ఏంటిది? అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. జెడ్ దట్ ఈక్వల్స్ టు బి అంటే మనం సైడ్ని ఏం చేస్తాం? సైడ్ ఇక్కడ చూడండి, సైడ్ ఏ అనుకుంటే దీనిలో ఇంప్లిమెంట్ చేయండి. సైడ్ డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఏ ఇంటూ ఇంకోటి కూడా A²/6 దట్ ఈక్వల్స్ టు AQ/6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. స్క్వేర్కి జెడ్ ఈక్వల్స్ టు AQ/6. ఏ అంటే ఏంటిది? దాని యొక్క ఒక సైడ్. అండ్ నెక్స్ట్ ఒకవేళ కనుక మనకు డయాగ్నల్ కావాలంటే, ఓకేనా, ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్ కావాలి అంటే అప్పుడు జెడ్ ఈక్వల్స్ టు AQ/6√2. ఎందుకంటే √2A వస్తుంది కదా, ఏ బదులు √2A అంతే, ఇంప్లిమెంట్ చేసేసినాం, అయిపోయింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ సర్క్యులర్. సిలబస్లో మెన్షన్ చేసింది సర్క్యులర్. జెడ్ దట్ ఈక్వల్స్ టు πdq/32. πdq/32, ఓకేనా. సర్క్యులర్ క్రాస్ సెక్షన్, ఓకేనా. ఎందుకంటే π/4 D² వస్తుంది. సో దాని బేస్ పైన మనకి ఒక డేటాని ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా సిలబస్లో ఏమి ఇచ్చిండు? మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, బెండింగ్ మూమెంట్ అండ్ ఫ్లెక్జర్ ఫార్ములా ఇలాగనే డిస్కస్ చేసుకున్నాం. బేసిక్ ఫ్లెక్జర్ ఫార్ములా ఇగో ఇక్కడ ఇచ్చింది చూడండి, బేసిక్ ఫ్లెక్జర్ ఫార్ములా, ఓకేనా. సో ఫ్లెక్జర్ ఫార్ములా ఇదే. సో దీని బేస్ పైన అందుకే ఇది చెప్పింది, సెక్షన్ మాడ్యులస్ బేస్ పైనే ఫ్లెక్జర్ ఫార్ములా. సో మనం ఏమనుకుంటామంటే సిలబస్ చూడం కాబట్టి ఫ్లెక్జర్ ఫార్ములా అంటే ఏ అవసరం లేదులే, ఎగ్జామ్లో వస్తుందని అనుకుంటాం. కానీ సిలబస్ ఎప్పటికైనా చెక్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ ఈజ్ ద కీ వర్షన్, ఓకేనా. సో ఇది కూడా అయిపోయింది మనకి. అండ్ బెండింగ్ స్ట్రెసెస్ అని డిస్కస్ చేసుకున్నాం. మోడల్స్ ఆఫ్ సెక్షన్స్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, సర్క్యులర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్, కామన్ స్ట్రక్చర్. సో ఇప్పుడే షియర్ స్ట్రెస్ బేస్ పైన కూడా డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్కటి, ఓకే. నెక్స్ట్ ఫ్లెక్జరల్ రిజిడిటీ. సార్ మరి ఇదంతా మీరు చెప్తున్నారు, మరి మాకు వీటన్నిటి యొక్క నోట్స్ ఎక్కడ లభిస్తుంది? సో నోట్స్ అనేది ఆల్రెడీ మీకు ఈ యొక్క బుక్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్, ఎంటైర్ డేటా అనేది, ఓకేనా. సో ఈ యొక్క బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటి టోటల్ డేటా అంతా కూడా ఒక బుక్లో అందుబాటులో ఉంది, అకార్డింగ్ టు యాజ్ పర్ ద సిలబస్ ప్రకారంగా. సో మీకు ఏదైతే కాన్సెప్ట్ డౌట్ఫుల్గా ఉంటుందో దాన్ని ఇక్కడ మేము తీసుకొచ్చి అయితే చూపించడం జరుగుతుంది. సో ఫ్లెక్జరల్ రిజిడిటీ ఫార్ములా E ఇంటూ ఐ. సో వాట్ ఈజ్ ఈ మీన్స్ ఏమంటారు ఫ్రెండ్స్? ఈ అంటే యంగ్స్ మాడ్యులస్. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనం దీన్ని ఇంకేమంటాం? స్టిఫ్నెస్. ఈ యొక్క ఫ్లెక్జరల్ రిజిడిటీ అంటే ఏంటిది? దాన్ని కంట్రోల్ చేయడం, నియంత్రించడం, సో దాన్ని తట్టుకోవడం. సో స్టిఫ్నెస్ అంటే ఎంత స్టిఫ్గా ఉంటే అంత ఎక్కువ గట్టిగా ఉన్నట్లు, అంత ఎక్కువగా అది బెండ్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా. అది దాని యొక్క స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఐ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాదు, క్రాస్ సెక్షనల్ ఏరియా అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మనం దేంతో మెజర్మెంట్ చేస్తామంటే ఐతో మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యాక్సియల్ రిజిడిటీ. మరి ఫ్లెక్జరల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్
యాక్సియల్ రిజిడిటీ. మరి దీన్ని ఈ ఇంటూ ఏగా సూచించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్. ఒకవేళ ప్రాబ్లమ్స్లో కనుక వస్తే బెండింగ్ స్ట్రెస్. సో ఇందాక M/I, ఓకేనా, E/I, M/Y, E/I అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ డైరెక్ట్గా ఎగ్జామ్లో కనుక షార్ట్కట్లో రాయాలి అంటే సిగ్మా బి దట్ ఈక్వల్స్ టు MY/I. సో దిస్ ఈజ్ ఫర్ ద ప్రాబ్లమెటిక్, ఓకేనా. సో దిస్ ఈజ్ ఫర్ ద ప్రాబ్లమెటిక్. ఎక్కువ కనుక మనకు ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక కంప్రెసివ్ మోడ్లో కనుక ఉంటే, అంటే మనకు అక్కడ ఏం చూపిస్తున్నాడు, ఇక్కడ కంప్రెసివ్ ఉంది, టెన్షన్ ఉంది. సో మనకు కంప్రెషన్ కావాలి, టెన్షన్ కావాలి, ఓకేనా. సో కంప్రెషన్లో కనుక తీసుకుంటే అంటే ఈ విధంగా కంప్రెషన్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా కంప్రెషన్ అవుతున్నప్పుడు ఇది టాప్ పోర్షన్, ఇది మిడిల్ పోర్షన్, ఇది లోవర్ పోర్షన్, ఓకేనా. సో ఎట్ బాటమ్, మిడిల్, ఎట్ టాప్. సో ఈ మూడు కూడా చూద్దాం. నెంబర్ 1 టాప్, ఓకేనా. పైనుంచి కనుక చూస్తున్నట్లయితే సిగ్మా దట్ ఈక్వల్స్ టు P లోడ్ బై ఏరియా ప్లస్ MY/I. MY/I ఇక్కడ ఉంది, ఆ బెండింగ్ స్ట్రెస్ సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉపయోగించేది అది, ఓకేనా. సో ఇక్కడ మన P/A ప్లస్ MY/I. అండ్ నెక్స్ట్ ఇన్ మిడిల్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఫార్ములాస్ ఫ్రెండ్స్. P/A ఇదేముండదు, ఎందుకంటే మిడిల్ ఏంటిది డైరెక్ట్ త్రూ యాక్సెస్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఎడిషనల్ ఇది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 ఎట్ బాటమ్. సో బాటమ్ దగ్గర ఏమవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇది ఎందుకు మైనస్ అవుతుందంటే బాటమ్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, అది బాటంలో టెన్జైల్, ఓకేనా. టెన్జైల్ కదా, పైన మనకు కంప్రెసివ్ ఫోర్స్ ఉంటే కింద ఏమవుతుంది, టెన్జైల్ ఫోర్స్ ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఉల్టా అయిపోతుంది. దట్ మీన్స్ సిగ్మా దట్ ఈక్వల్స్ టు P/A మైనస్ MY/I. సో దిస్ ఈజ్ ద బేసిక్ డేటా. సో ఇది మనకు కంప్రెసివ్ నేచర్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్ యాక్సెస్ పైన కనుక లోడ్ అప్లై చేస్తే అది ఏ విధంగా ఉంటుంది అంటే సిగ్మా మ్యాక్స్. సో సిగ్మా మ్యాక్స్ కనుక తీసుకుంటే P/A ప్లస్ P/2Y/I. సో సేమ్ డేటా ఫ్రెండ్స్, దీన్నే కొద్దిగా మాడిఫై చేసి ఇది వచ్చింది అంతే, ఓకేనా. సో P/Aకి P/A ప్లస్ అండ్ అదేవిధంగా M ప్లస్లో P/E, Yకి Y, Iకి I అంతే. మళ్ళీ మీరేమనుకోవద్దు మళ్ళీ ఇదంతా సార్ మీరు ఇది కొత్తది తీసుకొచ్చి పెట్టేశారని, అట్లా ఏం లేదు. ఏ ఫార్ములాస్ని కొద్దిగా మాడిఫై చేస్తాం బికాస్ M ప్లేస్లో మనం కొద్దిగా అప్డేట్ చేస్తూనే ఉంటాం కదా క్యాలిక్యులేషన్ వర్షన్లో. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వర్షన్లో MCQs బేస్ పైన ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో, ఓకేనా. అండ్ నెక్స్ట్ నో టెన్షన్ సిచ్యువేషన్, ఓకేనా. నో టెన్షన్ అంటే ఒకవేళ టెన్షన్ కనుక లేకుంటే, అంటే మన నిజ జీవితంలో కాదు, ఆన్ బీమ్. సో బీమ్లో కనుక టెన్షన్ కనుక ఇంప్లిమెంట్ అవ్వకుంటే, అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉండి ఓన్లీ ఇక్కడ ఇట్లా ఉంటే, అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ ఎక్కువగా దేనికుంటే డక్టైల్ అండ్ అదేవిధంగా స్మూత్, ఆ యొక్క వాటికి అయితే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఇట్లాంటి వాటికి టెన్షన్స్ అనేవి ఉండవు, ఓకేనా. టెన్షన్స్ అనేవి లేనప్పుడు అది ఏ విధంగా వర్కౌట్ అయితే చేస్తుంది. సో మనకి ఎగ్జామ్లు ఇచ్చిన సర్క్యులర్ కాబట్టి, సో సర్క్యులర్ సెక్షన్ కన్నా తీసుకుంటే, నో టెన్షన్ కన్నా తీసుకుంటే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D² ప్లస్ D²/8D. సో మరి D స్మాల్ d అంటే ఏంటిది అనుకుంటున్నారు, అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్, ఓకేనా. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకు రెక్టాంగులర్ ఉంది. సో ఆ యొక్క డేటా మీకు ఆల్రెడీ ఒక బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క కీ పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఒకసారి సిలబస్ చూద్దాం. షేర్ రెసిస్టెన్స్, స్ట్రక్చరల్ సెక్షన్స్, సర్క్యులర్ బెండింగ్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. పేర్లు మాత్రం కొద్దిగా వేరే తిరిగి ఉంటాయి కానీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్సే అక్కడ మీకు విజువల్గా ఉంటాయి కాబట్టి డోంట్ వరీ. సో దట్ ఈస్ ఆల్రెడీ అటాచ్డ్ ఇన్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా ఎడిషనల్ డేటా ఆల్రెడీ మీకు ఆ యొక్క బుక్లో అందుబాటులో ఉంది, అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. ఈవెన్ ఒకవేళ కనుక ఆ యొక్క బుక్లో కనుక 1-2 ఫార్ములాస్ అటు ఇటు ఉన్నాయనుకోండి, దెన్ మనం MCQs ఇస్తాం కదా, దాంట్లో మీకు సెట్ అయితే అయిపోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.